హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్విన్ సిటీ టైమ్స్. ఈరోజు వచ్చిన వార్తలలో మున్గోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే చాలా సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇంకా రేవంత్ రెడ్డికి ఒక అల్టిమేటం అయితే ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆయన క్లియర్గా ఒక ఇంటర్వ్యూలో స్టేట్మెంట్లో ఏమన్నారంటే, నేను కాంగ్రెస్లో మళ్ళీ తిరిగి రావడము అదే ఒక్క షరతు మీద చేశాను, నన్ను మినిస్టర్ చేస్తారు, కానీ ఇంకా అది ఫుల్ఫిల్ చేయలేదు. ఇట్లా నడిస్తే నేను ఇంకోసేపు కొనసాగలేను. ఐ విల్ రిజైన్ ఫ్రమ్ ద కాంగ్రెస్ అండ్ ఐ విల్ క్విట్ యాజ్ ద ఎమ్మెల్యే. సో ఈ అల్టిమేటమ్ని ఒక తెలంగాణ రాజకీయంలో ఎట్లా మనం చూడాలి, ఇంకా కాంగ్రెస్ భవిష్యత్తులో దీని మీద ఏం ఎఫెక్ట్ పడుతుంది, ప్లస్ రేవంత్ రెడ్డికి ఇంకా కోమటిరెడ్డి మధ్యలో ఏమైనా ఘర్షణలు నడుస్తున్నాయా, ఇవి కూడా మనం చూడాలి. బికాస్ నల్గొండ అనేది కాంగ్రెస్కి ఒక కంచికోట, అక్కడి నుంచి మ్యాక్సిమం ఎమ్మెల్యే గెలుస్తారు. ఇంకా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా స్ట్రాంగ్ లీడర్స్ ఫ్రమ్ నల్గొండ, కాంగ్రెస్లో సీనియర్. సో ఇది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో గవర్నమెంట్ మీద, ఇంకా తెలంగాణ రాజకీయం మీద మేము చూస్తాం ఫ్రెండ్స్.